చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. దేశంలోని కోట్లాది ప్రజలలో అతి కొద్ది మంది మాత్రమే నాయకులవుతారు. వారిలో వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వారు మాత్రమే చరిత్ర సృష్టిస్తారు. అలా చరిత్ర సృష్టించిన వారిలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఒకరు వంగవీటి మోహన రంగా. రంగా వారసుడిగా రాజకీయాలలో అడుగుపెట్టారు ఆయన తనయుడు వంగవీటి రాధా. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూనే తనకంటూ ఒక ప్రత్యేకతను రాజకీయాలలో సృష్టించుకున్నారు వంగవీటి రాధా. తండ్రి అనుసరించిన మార్గాన్నే ఆదర్శంగా తీసుకున్న రాధా కేవలం తమ సామాజిక వర్గానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుంటారు. రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఎక్కడ ఆవేశాలకు పోకుండా సంయమనంగా వ్యవహరిస్తూ ఉంటారు రాధా. దీనివల్ల సౌమ్యుడిగా ఆయనకు పేరు వచ్చినప్పటికీ అదే రాధా ఎదుగుదలకు అడ్డంకిగా మారిందని ఆయన అభిమానులు చెబుతుంటారు. వంగవీటి రాధాకృష్ణ తండ్రి చనిపోయిన సమయంలో చాలా చిన్నవాడు. కానీ ఆ తర్వాత రాజకీయ వారసత్వాన్ని రాధా కొనసాగించారు. వంగవీటి మోహన రంగా యొక్క హత్య తర్వాత విజయవాడలో రాజకీయ దుష్ప్రభావాలు తీవ్రంగా పెరిగాయి. 1988 డిసెంబర్ 26న విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలలో పెను మార్పులు సంభవించాయి. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సమయంలో వంగవీటి మోహన రంగా హత్యకు గురయ్యారు. దుర్మార్గులు రంగాను దారుణంగా హత్య చేశారు. 41 సంవత్సరాల వయసులో రంగా హత్య కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో విస్తృతమైన అల్లర్లకు దారితీసింది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వంగవీటి రాధా యువ నాయకుడిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టారు. వంగవీటి రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి ఏలేశ్వరపు జగన్మోహన్ రాజుపై గెలిచి తొలిసారిగా ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి పోటీ చేసి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాది విష్ణు చేతిలో ఓడిపోయారు. వంగవీటి రాధాకృష్ణ 2014 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో ఓడిపోయారు. ఆయన 2015లో వైసీపీ విజయవాడ నగర అధ్యక్షుడిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్తగా పనిచేశారు. ఆయనకు 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ దక్కకపోవడంతో క్రమంగా వైసీపీకి దూరం అవుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి 2019లో తెలుగుదేశం పార్టీలో చేరారు. వంగవీటి రాధా మద్దతు కోసం అన్ని ప్రధాన పార్టీలు పోటీ పడతాయి. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఇలా ప్రధాన పార్టీలన్నీ వంగవీటి వంశ వారసుడి కోసం ఆయన మద్దతు కోసం వెంపర్లాడతాయి. 2024 ఎన్నికలకు ముందు అయితే టీడీపీ అధినేత చంద్రబాబు రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి కూడా తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా లేదా? మొట్టమొదటిసారిగా గౌరవనీయులు వంగవీటి రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలామంది పదవులు ఆశిస్తారు కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను. ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలు నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా,
రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం. తప్పకుండా తగిన గుర్తింపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. అందుకు ప్రధాన కారణం కాపు సామాజిక ఓటు బ్యాంకు మాత్రమే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న రాధా తండ్రి వంగవీటి రంగాకు 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రేమ, అభిమానాలు తమకు ఉపయోగపడతాయని పార్టీలు భావిస్తాయి. అయితే తమ పార్టీలలో చేర్చుకునే ముందు రాధాపై చూపించే ప్రేమ, అభిమానం ఎన్నికలు జరిగిన తర్వాత మాత్రం ఉండవు. ఒక్క మాటలో చెప్పాలంటే రాధాను అన్ని ప్రధాన పార్టీలు తమ అవసరానికి, ప్రచారానికి వాడుకుని అందలమెక్కిన తర్వాత నిర్లక్ష్యం చూపించాయి. ఎన్నికలకు కొన్ని నెలల ముందు రాధా ప్రాపకం కోసం ప్రాకులాడటం, ఎన్నికల ఫలితాల తర్వాత వదిలేయడం రివాజుగా మారింది. కాంగ్రెస్, వైసీపీ, టీడీపీలు నిజంగా మాట మీద నిలబడి ఉంటే ఈ పాటికే రాధాను మంత్రిగా చూసి ఉండేవారమని ఆయన అభిమానులు వాపోతున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తమ వికృత రాజకీయ క్రీడలో రాధను పావుగా వాడుకున్నాయి. రాజకీయ పార్టీలలో చేరి రకరకాల మార్గాల ద్వారా పదవులు పొందిన నాయకులు ఏదో ఒక కారణంతో పార్టీని వీడాల్సి వస్తే ఆ పార్టీను, ఆ పార్టీ అధినేతను దుమ్మెత్తిపోసే సంస్కృతి ఉన్న నేటి రాజకీయాలలో నమ్మిన సిద్ధాంతాల కోసం నిలబడే రాధా అటువంటి పనులు చేయకపోవడం కూడా ఆయన ఎదుగుదల ఆగిపోవటానికి ఒక కారణం. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అభివృద్ధి కోసం, ఆ పార్టీ గెలుపు కోసం కృషి చేయడం మాత్రమే వచ్చిన రాధా ఏనాడు పదవుల కోసం ప్రాకులాడలేదు. పదవులు అడగడం లేదు కదా, పైగా మన అవసరం తీరిపోయింది కదా అని పార్టీలు కూడా పట్టించుకోవడం మానేశాయి. రాధాను మంత్రిని చేస్తామని తాము ఇచ్చిన హామీలను కూడా ఆ పార్టీలు గాలికి వదిలేశాయి. కానీ ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే లక్షణాలను పుణికిపుచ్చుకున్న నేటి రాజకీయాలలో వంగవీటి రాధా లాంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు చాలా అరుదు. అయితే ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 2 రాష్ట్రాలలో విపరీతమైన ప్రేమ, అభిమానం, అతిపెద్ద కాపు సామాజిక ఓటు బ్యాంకు ఉన్న వంగవీటి వారసుడిని నిర్లక్ష్యం చేయడమంటే తమ పార్టీ అభివృద్ధిని వారే అడ్డుకున్నట్లవుతుంది. ఇప్పటి వరకు జరిగిన దానిని చూసిన రాష్ట్ర ప్రజలు రాధాకు జరుగుతున్న అన్యాయంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రతిసారి ప్రతి పార్టీ తమ అవసరాలకు రాధాను అడ్డుపెట్టుకోవడం, అందలమెక్కడం ఆనవాయితీగా వస్తుంది. ఇది ఏమాత్రం సహించబోమని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వంగవీటి అభిమానులు హెచ్చరిస్తున్నారు. 2 ప్రధాన కులాలు మాత్రమే ఎప్పుడు అధికారాన్ని పంచుకుంటూ తమ సామాజిక వర్గానికి అన్యాయం చేయడంపై కోపంగా ఉన్నవారికి వంగవీటి రాధాకు జరుగుతున్న అన్యాయం గుండు మీద కారం చల్లినట్లుగా ఉంది. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో వైసీపీ అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ, రకరకాల ఆఫర్లు ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా రాధా నిజాయితీగా కూటమి గెలుపునకు కృషి చేశారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ విజయంలో వంగవీటి రాధాది ప్రధాన పాత్ర. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినప్పటికీ ఇప్పటి వరకు రాధాకు ఏ ప్రయోజనం దక్కలేదు. ఇప్పటికైనా కూటమి పెద్దలు రాధాను తగిన రీతిలో గౌరవించాలని, తక్షణమే రాధాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుని రాధా ఇప్పటి వరకు టీడీపీకి చేసిన సేవలను గుర్తించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే అధికారం వచ్చేసింది కదా, ఇంకా వంగవీటి రాధాతో పనేముంది అనే నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తే త్వరలో జరగనున్న పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లోనూ కూటమి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెబుతామని కూడా వంగవీటి అభిమానులు కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. గడిచిన కొన్ని నెలలుగా వంగవీటి అభిమానుల నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న రాధా జూలై 4వ తేదీన తన తండ్రి వంగవీటి మోహనరంగ జయంతి సందర్భంగా కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలియవచ్చింది. గత కొంతకాలంగా అభిమానుల నుంచి ఎంత తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినప్పటికీ తన తండ్రి జయంతి రోజు వరకు ఎదురు చూద్దామని రాధా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే కనుక జరిగితే రాష్ట్ర రాజకీయాలు ఒక బలమైన కాపు సామాజిక వర్గం కూటమికి దూరం అవ్వడమే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సైతం సంభవించే అవకాశం ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. రాధాకు ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవిని కూడా ఇచ్చి ఇప్పటికే చేసిన తప్పును కూటమి ప్రభుత్వం సరిచేసుకుంటుందా, ఎప్పటిలాగానే గత తప్పులను పునరావృతం చేస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది. ఒకవేళ అదే తప్పు గనుక చేస్తే తగిన మూల్యం కూడా కూటమి ప్రభుత్వం పెద్దలు చెల్లించుకోవాల్సి వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న వంగవీటి అభిమానులు ఎలాగైనా తమ నాయకుడు రాధాను మంత్రిగా చూడాలని బలంగా కోరుకుంటున్నారు. కూటమి పెద్దలు తీసుకునే నిర్ణయంపైనే
వంగవీటి రాధా భవిష్యత్తే కాదు, కూటమి రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు.